నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? చంద్రకళ మేడం. ఓకే. మీ భర్త ఏ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నారు? ఎప్పుడు జరిగింది? అప్పులు ఎక్కువైపోయి జనవరి 22వ తారీఖు మేడం. అట్లా ఏ సంవత్సరం? జనవరి 1. ఏ సంవత్సరం? పోయిన సంవత్సరం మేడం. ఓకే. ఓకే. మరి ఆయన చనిపోయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? అప్పులు వాళ్ళందరూ వచ్చి ఇబ్బంది పెట్టారా? ఇబ్బంది ఏం పెడతానే ఉన్నారు మేడం. ఇప్పుడు కూడా ఇబ్బంది ఉంది. ఎక్కువ 5 లక్షల పైన అప్పు ఎక్కువైపోయింది. 5 లక్షల పైన ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది మేడం. మేడం ద్వారా డబ్బులు 40,000 ఇచ్చినారు మేడం. ఆ 40,000తోనే అంగడి వేసుకున్నాం. ఆ 40,000తో మీరు ఇది పెట్టుకుని నడిపిస్తున్నారు. దీని నుంచే మీకు ఆదాయం? ఇంకా వేరే ఆదాయం ఏం లేదు మేడం. మరి దీంతో మీకు ఇల్లు సాగుతుందా? పిల్లలు ఏం సాగు మేడం అక్కడికి. మరి కొంచెం ఎంతమంది పిల్లలు? ఒక కూతురు కొడుకు మేడం. ఎంత వయసు? పాప తెచ్చి 18 ఏళ్ళు మేడం. పిల్లలు తెచ్చి 16 ఏళ్ళు నడుస్తాను. ఓకే. వాళ్ళు చదువుకుంటున్నారా? పాప చదువుతాను మేడం. పిల్లోడు 10th ఫెయిల్ అయిపోయినాడు, ఇంటికాడే ఉన్నాడు. మరి మీకు ఇల్లు సాగుతుందా దీంతో? లేదు మేడం, సాగలేదు. మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు? అట్లే మేడం, అమ్మ వాళ్ళు కొంచెం సహాయం చేస్తున్నారు. నేను మాకు పిల్లలు ఏం లేరు మేడం, మాకు ఆడపిల్లలని. ఓకే. మరి మీరు ఇంకా ఎలాగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? మీకు ధైర్యం ఎలా వస్తుంది? ధైర్యం పని చేసుకోవాలా. పాపను చదివించినాక పాప ఏమన్నా కాళ్ళ మీద నిలుచుకుంటే పాప ఏమన్నా సంపాదిస్తుందని ధైర్యంతో ఉన్నాను మేడం. పాపకి ఇంకా ఏమైనా సహాయం కావాలా చదువుకోవడానికి? కావాలి మేడం. తను ఇంకేం చేసే. ఇప్పుడు ఏం చదువుతుంది? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఎక్కడ? కలికిరి కాలేజ్లో. ఓకే. తర్వాత మీకు మానసికంగా లైక్ ఏమైనా కష్టంగా అనిపిస్తుందా? ఇప్పుడు ఇంకా అప్పుల వాళ్ళు అందరూ ఇంకా ఇబ్బంది అన్నారు మేడం. అప్పుల వాళ్ళ మటుకు వచ్చి అడుగుతానే ఉంటారు. నా తాను ఉన్నప్పుడు ఇస్తాను, అంతవరకు ఇవ్వలేను, వడ్డైతే ఇవ్వలేను, అసలు అయితే ఇస్తాను అని చెప్పుకున్నాను. ఓకే. ఇండ్లు కూడా లేదు మేడం, ఏం లేదు, దారుణంగా ఉంది. ఇక్కడే కాల్చుంటే చూపిస్తాను పదాన్ని మేడం. మీరే ఆ ఇంటికల్లా చూసి అయ్యో అనిపిస్తుంది. ఓకే. కానీ రెడ్స్ సంస్థ ద్వారా మీకు వచ్చిన ఈ సహాయం వల్ల అట్లీస్ట్ కొంచెమన్నా ఏదో ఒక ఆదాయం వస్తుంది. అంతే మేడం. అది కూడా ఏ పరం ఏం లేదు మేడం. అంతా అంగడి సరుకులు పోయి 1,000 రూపాయలు 2,000 అట్లా వస్తుంది మేడం. 1,000 రూపాయలు 2,000 వస్తుంది అంతే. ఓకే, సరే. ఇప్పుడు మీరు ఫీజు కడుతున్నారు? వీళ్ళే స్కాలర్షిప్ వాళ్ళే వేసుకొని వాళ్ళే అట్లా ఇచ్చేస్తున్నారు. ప్రీ కాలేజ్లో వేసినాను మేడం. ఫ్రీ కాలేజ్లో వేశారు, స్కాలర్షిప్ అది అంతా కవర్ అయిపోయింది. దాంట్లో కూడా ఎగ్జామ్ ఫీజు అవన్నీ అడుగుతాను, అవన్నీ కట్టాలి మేడం. సరే, మీకు ఇంకేమైనా సహాయం చేస్తే మీకు బాగుంటుంది అని ఏమైనా ఆలోచన ఉంది మేడం. ఎలాంటి సహాయం కావాలి మీకు? అదే పాపకు ఏమన్నా చూసి, పాప చదువుకు, పిల్లోడు ఏం లేదు, పోలేదు, 10th ఫెయిల్ అయిపోయాక నేను చదవనని పట్టినాడు. ఓకే. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు అబ్బాయితో? ఏంటి? 3 పోయినాయి మేడం. 2 సార్లు రాపించినాను డబ్బులు కట్టి. 2 సార్లు అయినా 2 సార్లు ఫెయిల్ అయిపోయినాను. సో మరి మీ అబ్బాయికి చదువుకునే ఉద్దేశం ఉందా? లేదంటున్నాను మేడం. నేను ఫెయిల్ అయిపోయినా లేదు. సో చదువుకునే ఉద్దేశం లేదంటే? తెలుసు మేడం. వస్తా అంటుంది. అందరూ గంగరాజు అన్న వాళ్ళందరూ వస్తా పోతా మాట్లాడుతానే ఉంటారు మేడం. ఆ అక్క కూడా మాట్లాడుతానే ఉంటుంది. ఊరికి వస్తా పోతానే ఉంటుంది. సరే, చదువుకునేలాగా చేసుకో. అప్పుడు మీకు ఏమైనా సహాయం? ఇండ్లు కూడా లేదు మేడం. ఇండ్లు మీరే చూద్దరు పదండి. కనీసం మా ఇంటికి కూడా అవకాశమే లేదు. పింఛని కూడా రాలేదు మేడం నాకు. భర్త చనిపోయినా ఇప్పుడు నీకే కాదు, చాలా మంది 2023 నుండి ఎవరైతే రైతు ఆత్మహత్యలు జరిగినారో వాళ్ళందరికీ ఇంకా గవర్నమెంట్ దాన్ని అనౌన్స్ చేయలేదు. అందుకని 3 ఏళ్ల నుండి మనం ఆడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చినా, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వచ్చినా ఇప్పుడిప్పుడే ఓపెన్ చేశారు. ఇప్పుడు కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి వస్తుంది. పెన్షన్ వస్తే నీకు ఒక 4,000 దాకా అది కూడా వస్తుంది. కొంత అవుతుంది. అది సార్ దృష్టికి కూడా, కలెక్టర్ సార్ దృష్టికి కూడా తీసుకెళ్తాము. కానీ నీకు ధైర్యంగా, ఇప్పుడు అందుకే అక్కడ మీటింగ్ కూడా రమ్మనింది. మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలా.
ఆ మీటింగ్ వచ్చినావు కదా లాస్ట్ టైం, వచ్చిన అంతమంది నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారా? మేడం అది చూసినాక నీకేమనిపించింది? బాగా అనిపిస్తుంది మేడం. బాధ అనిపించింది, కానీ ఇంతమంది ఉన్నారనేది కూడా సంతోషము. అందరూ నీతో సపోర్ట్ ఉన్నారని తెలుస్తుందా? మీ బాబుకు చదువు ఎట్లా కంటిన్యూ చేయాలో అక్క వాళ్ళు వస్తారు మీతో మాట్లాడతారు. ఫోన్ అంటున్నాడు మేడం, కాలేజ్ పోయేటట్లు మేము చేస్తాం కదా. లేదంటే 10th క్లాస్ లో బయట తిరుక్కుంటూ చెడ్డ వేరే వేరే అలవాట్లకు అలవాటు పడితే మళ్ళీ కష్టం. అందుకని పిల్లలను అదే ఏం చేయాలని నువ్వు ధైర్యంగా నిలబడు. ఈ షాప్ తో పాటు ఇంకా ఏం చేసుకుంటావో నువ్వు ఆలోచించు. దానికి సంబంధించి కూడా ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ అందరినీ కూడా నీలాగా ఒంటరి మహిళలు ఎవరున్నారో వాళ్ళందరినీ, కాలనీలో ఉన్న వాళ్ళందరినీ కలపాలని నేను ఓ రోజు వస్తాను. ఎంతమంది ఉంటారు ఒంటరి మహిళలు, భర్త వదిలేసిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ కలపాలా. నేను ఒకసారి వస్తాను. వీళ్ళతో పాటు ఒంటరి మహిళలు సర్వే చేసినారా మీరు? చేసిన ఆ సర్వేని ఒకసారి కలిపేటట్టు చూడండి. దానికి నువ్వు ఒక లీడర్ గా ఉన్నావు అనుకో ఇంకా మంచిగా ఉంటుంది. లేదంటే నువ్వేమన్నా నీతో పాటు వ్యవసాయం తెలుసా నీకు? ఏమేం పని చేస్తావు వ్యవసాయంలో? చిన్న చెట్లు తవ్వించుకోవడము, అన్ని చేస్తావు, అన్ని చేస్తావు. అట్లయితే నీతో పాటు వ్యవసాయం తెలిసిన మహిళలను ఒక 10 మందిని కలుపు. నేను భూమి, నీళ్లుండే భూమి చూసుకోండి, నేను లీజు కట్టి మీకు భూమి ఇప్పిస్తా. ఇప్పుడు కురుగుంటలో అట్లాంటిది అవుతుంది. ఎప్పుడన్నా వీళ్ళతో పాటు అక్కడ వచ్చి చూడు. ఆడవాళ్ళందరూ కలిసి, వ్యవసాయం తెలిసిన ఆడవాళ్ళు, భర్త చనిపోయిన ఆడవాళ్ళు, రైతు ఆత్మహత్య జరిగిన వాళ్ళు కలిపి అది ఒక 10 రకాల పంటలు పెట్టి దాంట్లో వచ్చే లాభం తీసుకొని చేస్తున్నారు. అట్లా మీరు కూడా అందరికి ఆదర్శంగా నిలబడాలి. సరేనా? నువ్వు నీళ్ళు వచ్చేది పొలం చూసే బాధ్యత నీది, అందరినీ కలిపే బాధ్యత నీది. అప్పుడు నీకు దీంతో పాటు ఇంకో ఆదాయం కూడా వస్తుంది. ఇష్టమేనా అట్లా చేసేది? ఇష్టమేనా వ్యవసాయం చేసేది? ఓకే, నెక్స్ట్ నేను వస్తాను నీతో. సరే.